వ్యాకరణము, నిరుక్తాలు లాంటి గ్రంథాల ప్రామాణికంగా మనసుకి కోతి అని అర్థం, మనసు యొక్క రూపం. దానిని మహానుభావులు ఆంజనేయ, అంజి అంటే మర్కటం, రాముడి సాంగత్యములో, రాముడు అంటే శ్రీ విద్యా ఉపాసకుడు, ఆయన సాంగత్యములో చిరంజీవి అయ్యాడు. చిరంజీవి అంటే చాలామంది చిరంజీవులు ఉన్నారండి. అమితాబ్ బచ్చన్ వేసిన సినిమాలో అది ఆశీర్వద్దామంటే సచ్చినవాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు. వాళ్ళ యొక్క మహా పరమాత్మ జ్ఞానం వలన వాళ్ళ నామరూపములు చిరంజీవిగా ఉంటాయి, మనుషులు ఉండరు. ఈరోజు ఎక్కడో అడవుల్లో నక్సలైట్ని గూగుల్స్ ద్వారా పట్టుకొని తీసుకురావట్లా, ఆ విధంగా ఎక్కడన్నా ఉంటే వెంటనే పట్టుకోరా. ఈ కామన్ సెన్స్గా ఆలోచించండి. పురాణాలు చెప్పే వాళ్ళన్నీ, వేదాలు చెప్పేవి, పురాణాలు చెప్పే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటాయి. మీరు పండితుల్లాగా ఆలోచించండి, పామరులాగా ఆలోచించవద్దు. టెక్నాలజీ వాడుకోండి. ఇప్పుడు ఏమన్నా సప్త చిరంజీవులు అంటారు. ఒక్కొక్క ఆ పేరు కలిగిన వాళ్ళు ఒక్కొక్క టాపు విషయాల్లో సైంటిస్టులు. అందుకని ఏం చేశారు, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత గాంధీ గారిని ఏమంటున్నారు, జాతి పిత అంటలేదా? ఆయన నామము రూపము ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి చేయట్లేదా? ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఆయన సమాధులకు తీసుకెళ్ళి చెప్పట్లేదా? ఇదే సూత్రం ప్రకారం ఆలోచించండి. సప్త ఋషులు, వీళ్ళు చిరంజీవులు అంటే ఎవరో ఏంటని, మీలో ఉన్న షట్చక్రాలలే ఈ చిరంజీవులు అనబడే జ్ఞానం మీరు తెలుసుకున్నారనుకో, మీరు కూడా అలాగే ఉంటారు కదా. వాళ్ళు ఎవరిలాగా ఉండరు కదా. ఎప్పటికీ జరగని పనులు గొడ్రాలి బిడ్డ మాటలు మాట్లాడుతున్నారే. ఆలోచించండి. నేను చెప్పే మీ అనుమానాలు ఉంటే వాళ్ళు అప్పుడు ఆంజనేయ స్వామికి ఈరోజు చిరంజీవిత్వం ఎట్లా వచ్చింది? ఆ రాముడి సాంగత్యంలో అతను చేసిన అలవి కాని దృశ్యముల వలన మీరు శ్రీ విద్యలోకి వెళ్తే అలాగే చేయొచ్చు. బలి చక్రవర్తిని తీసుకోండి, చిరంజీవి నామం పాతాళం దొక్కేసాడు, ఏదో ఒక అలంకారం కోసం చెబుతారు. అలంకారం అంటే ఏంటండి అని. వాడు పులి లాంటి వాడు అన్నాడు అనుకో, వాడు పులి కాదు కదా. పులిలాగా ధైర్య సాహసాలు ఉన్నవాడిని అలా అంటారు. పులిలాగా నక్కగా నంగి ఉండి దెబ్బలేస్తాడు చూడండి, ఆ విధంగా అట్లాంటి అలంకారం కోసం మానవ మేధస్సుకి వాళ్ళు చెప్పినవి. మీరు అవి తెలుసుకోకుండా చిరంజీవిగా ఉంటాడు బలి చక్రవర్తి అంటే ఆయన యొక్క గుణాలు ఏంటి, ఆ గుణాల వల్ల ఈ రోజుకి ఆయన తలుచుకుంటున్నాం మనం. హరిశ్చంద్రుడు ఉన్నాడు, మరి ఆయన గుణాలు సత్యం చెప్పాడు కాబట్టి ఈ రోజుకి భూమి మీద కలియుగంలో కూడా ఆయన పేరు. ఎప్పటైనా హరిశ్చంద్రుడు అంటే సత్యయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సైంటిఫిక్గా తీసుకోండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో సుమారుగా మీ మేధస్సులతో టెక్నాలజీ ఉపయోగించి ఇప్పటికీ అతను ఎందుకు చెప్పుకుంటున్నాము? రాముడు అతని వంశస్థుడు రాముడు. రాముడే ఇంత గొప్పవాడైనప్పుడు అతన్ని వంశస్థుడైన హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడవుతాడు? నామరూపములు ఒక చిన్న విషయం అలంకారం కోసం చెప్తున్నా, దీనిని మీరు ఋషిప్రాప్తమైంది కాదు. హరిశ్చంద్ర సినిమాలో రామారావును వాళ్ళ కొడుకు, భార్య, దూర్వాసుడు శిష్యుడు కలిసి వెళ్తే చుట్టూ అడవిలో అగ్ని వస్తుంది. వచ్చినప్పుడు అగ్నిదేవుడు అగ్ని రూపంలో మనిషి ఆకారం ధరించి మీ పేరు, మీ కులాలు అన్నీ వదిలేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని అగ్ని కాల్చదు అంటాడు. అంటే ఈ పక్కన ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే, నేను దూర్వాస శిష్యుని కాదు, వేదాల సత్యం కాదు, తర్వాత వచ్చేసి నేను బ్రాహ్మణ్ణి కాదని అగ్నిలోకి వెళ్తే కాలకుండా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు హరిశ్చంద్రుడు ఏం చేస్తాడంటే, నేను నా పరంపర నుంచి నా హరిశ్చంద్ర నామం ఒక దేవత, అది లేదు అని చెప్పి నేను సంధ్యావందనం చేస్తున్న జ్ఞానం ఉన్నవాడిని అగ్ని కాల్చి వస్తాగా నేను రాను అంటాడు. దాన్ని నా భార్య శ్లోకం రూపంలో చెప్తుంది, మీ నామరూపంలో ఉన్న దేవత అంత గొప్పది. స్వానుభవం లేని దూర్వాసుడే అసత్యం అని చెప్పి అతను వెళ్తాడు అందులోకి. క్లియర్గా చూసుకోండి. అంటే దీన్ని ఒక అలంకారం కోసం పిటకథగా మీరు భావించుకోండి, ఋషులు చెప్పింది కాదు ఇది. కాబట్టి మీరు ఋషులు ఎవరో పురాణం వాళ్ళు ఏంటంటే ఇక పొద్దున్నే వేషం వేసుకొని మేకప్లు వేసుకొని మొదలు పెడతారు కదా, అనుష్ఠానం ఉండదు. అనుష్ఠానము అంటే ప్రాపంచిక అర్థం ఏంటంటే
బాగా చండాలంగా చెప్పాలంటే లైంగికంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు ప్రపంచాన్ని మర్చిపోయి ఏ విధంగా ఉంటారో దానిని అనుష్ఠానం అంటారు. అదే సూత్రాన్ని ఏ మంత్రం చేస్తే ఆ దేవతతో కలిసిపోయి ఉండటం అనుష్ఠానము. వాడు బ్రహ్మర కీటక న్యాయం ప్రకారం అది చేస్తే గతంలో చెప్పిన చూసుకోండి, వాడు అప్పుడు ఏమవుతాడు, వాడు ఆ దేవత అవుతాడు. దేవత తల్లి కొడుకు అని అని మనం భావించడం పశుభావన. నేనే దేవత అని అనుష్ఠానం చేయటం వేద ప్రామాణికము. ఏ నాటికి ఈ నామరూపముల దేవతలు వాళ్ళ కొంత కెపాసిటీ వాళ్ళకున్న దాన్ని బట్టే మీకు తీరుస్తారు. మీరు వాళ్ళు ఏం చేస్తారో ఏమి తీరుస్తారో మీకు తెలియదు కదా. అలాంటప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని మీరు అడిగేది వాళ్ళు చేయలేకపోవచ్చు కదా. అది నేను హ్రీంకారం రూపేణ గతంలో చెప్పాను. ఈంకారంలో ఉన్నటువంటి 4 బీజాక్షరాల పరంగా చెప్పాను, చూసుకోండి. ఆ విధంగా వచ్చేసి అయితే ఇవి శ్రీ విద్యా మంత్రం చేసేవాడు శృతి ప్రామాణిక ఆయుర్వేదమైనటువంటివి వాడాల్సిందే. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాము, లోపల ఫిల్టర్లు శుద్ధి అవ్వందే. మీకు ఏదైనా అనుమానాలు వస్తే మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. తర్వాత టెక్నాలజీ ఉపయోగించండి. మీ పంచకోశములు ఇది తెలుసుకోండి. నెట్లోకి వెళ్ళి పంచకోశములు, ఆ పంచకోశములలోనే మీకు సంబంధించిన పరబ్రహ్మ జ్ఞానం ఉంటుంది. తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది. ఆ పంచకోశములు శుద్ధి చేయందే ఏ ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. ప్రాణాయామం ద్వారా ఇందాక చెప్పాను, ఇడా పింగళ చంద్రనాడి సూర్యనాడు అని, వాటిని అవేంటి అనేది తెలుసుకోండి. పంచకోశములు అంటే ఏంటో తెలుసుకోండి. పంచకోశము అంటే వర అంటే కత్తి పెట్టి తీసినప్పుడు ఆ కత్తి పెట్టుకునే ప్లేస్ వర. మీలో కూడా ఆ వర ఉంటుంది. ఆ వరలో ఏ కత్తులు ఉంటాయి, ఆ కత్తులు తీయటం వాడటం తెలియటమే పంచకోశ విద్య అంటారు. ఇది శ్రీ విద్యలో ఒక లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది పంచకోశ విద్య అని. దాన్ని పంచ ప్రాణాగ్ని విద్య అని అంటారు. పంచ ప్రాణ అగ్ని విద్య, దానిని కూడా చూసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, నేను చెప్పిన పేరు తెలుసుకోండి. నేను అంత వివరంగా అనుష్ఠానం రీత్యా నా స్ఫురణకు వచ్చినప్పుడు వీటిని చెప్పినప్పుడు తెలియటమే కానీ మీరు స్వయంగా తెలుసుకోండి. మీకు సమస్యలు, అనారోగ్య సమస్యలే ఉండవు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎవ్వరు అధైర్యపడవలసిన, భారతీయ సనాతనమైన వాడు ఎవ్వరూ పాపాత్ములు కాదు. అందరూ కర్మ అనుభవించడానికి పుట్టారు. మానవులకు మాత్రమే బుద్ధి ఉంటుంది. బుద్ధి పక్కన పరమాత్మ ఉంటాడు. ఇందాక చెప్పిన అరుంధతి రూపంలో. అది తెలుసుకోండి. తెలుసుకోవటానికి మార్గం శ్రీ విద్య. ఆ జ్ఞానం లేని వాళ్ళు నేను చెప్పే నామరూప బీజాక్షరం చేసుకోండి. అప్పుడు శ్రీ విద్యలోకి ప్రవేశం పరమేశ్వరి అనుగ్రహంతో వస్తుంది. అంతేగాని వాళ్ళకి బుద్ధి జంతువులకు ఉండదు కాబట్టి అవి తెలుసుకోలేవు. వాళ్ళకి మనసు మాత్రమే ఉంటుంది. ఆ టెంపరీ ఫీలింగ్స్తో అవి సాటిస్ఫాక్షన్ అవుతాయి. బుద్ధి ఉన్నవాడు ఆ ఫీలింగ్స్ అసత్యమా అని తెలుసుకొని ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. పంచకోశ విద్య, పంచాగ్ని విద్య, ఇవి మీలో ఉన్నవి యాక్టివేషన్ చేసుకోండి తెలుసుకొని. నేను ఇచ్చే ఔషధం వచ్చేసి 108 మందికి. అది నాకు ఆర్థిక భారమైనా సరే మంత్రశాస్త్ర శ్రీ విద్యాపరంగా 108 మంది అయినా తెలుసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బాగు చేసుకుంటారు అని వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నానన్నాను. 108 మంది కామెంట్లో పెట్టండి. మీకు ఏదో ఒక దైవనామం మనుషుల దైవాలుగా భావించి కాదు, ఋషులు చెప్పిన దైవనామం ఒకటి పెడితే వాళ్ళకి ఈమెయిల్లో వాళ్ళ పోస్టల్ అడ్రస్ పంపిస్తే బీజాక్షరం లాస్ట్ కల్లా 108 మంది చూసుకొని ఆ ఔషధం చేసి పంపిస్తాను. అందరూ ఈ 108 మంది అది వాడటం వలన మీ కుటుంబ సభ్యులకి మీరు ఆ స్వచ్ఛమైన మీ స్వానుభవ జ్ఞానం చెబితే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. మీలాగా అజ్ఞానంగా మీ పిల్లల్ని ఉంచద్దు. మీ పిల్లలన్నా కనీసం శృతుల ప్రామాణిక జ్ఞానానికి ఎడ్యుకేషన్ చెయ్యండి. స్వస్తి.